ఈరోజు అంటే అక్టోబర్ 10 అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం. 1992 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది ప్రముఖంగా మానసిక ఆరోగ్యం, మానసిక ఆందోళనను వీటిపైన అవగాహన కల్పించడం కోసం, దాంతోపాటు ప్రపంచంలో అనేక దేశాల్లో మెంటల్ హెల్త్ బాగుపరచడం కోసం ఈ డేని జరుపుకుంటారు. ఈ డే అనేది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి సపోర్ట్ ఇచ్చేది ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నమాట, మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం. అండ్ మెంటల్ హెల్త్ ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందు తీసుకెళ్తారు. ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ ఫర్ ఆల్, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ యాక్సెస్ అనే థీమ్ తీసుకొచ్చారు. మనందరూ తెలుసు, కోవిడ్-19 వల్ల చాలామంది ఆర్థికంగా చితికిపోయి మానసికంగా ఆందోళన ఉన్నారు. మెంటల్ హెల్త్ అనేది ఈ టైంలో చాలా అవసరం. ఇక్కడ వర్క్ అట్మాస్ఫియర్లో, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో, బయట ప్రపంచంలో, సొసైటీలో రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అందరినీ అనుసంధానం చేసి మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా తీసుకుంటోంది. ఆన్లైన్ ద్వారా అనేక ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కూడా మెంటల్ హెల్త్ కోసం చేస్తోంది. ప్రతి సంవత్సరం వార్షికంగా మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది సూసైడ్ చేసుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతి 40 సెకండ్లకు ఒకసారి ప్రపంచంలో సూసైడ్ అటెంప్ట్ జరుగుతుందంట. అంటే మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఈ మధ్య సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య కానీ, లేకపోతే కేఫ్ కాఫీ డే సిద్ధార్థ సూసైడ్ కానీ, తర్వాత దీపికా పడుకునే ఫిల్మ్ యాక్ట్రెస్ ఓపెన్గా చెప్పింది తను చాలా డిప్రెషన్లో బాధపడ్డానని చెప్పి. ఇలాంటివి కనపడుతుంటాయి యూత్లో, స్టూడెంట్స్లో, వీళ్ళందరిలో అనమాట. సో రకరకాల అంశాల వల్ల ఎక్కువ డిప్రెషన్లో ఉండటం జరుగుతారు. భారతదేశంలో మెంటల్ హెల్త్ కోసం కాస్త తక్కువే మనం చర్యలు లేట్గా చేపట్టినట్టు చెప్పొచ్చు. రాజ్యాంగంలో కూడా మెంటల్ హెల్త్ గురించి ప్రత్యేకమైన ఆర్టికల్ కానీ, ఈ మధ్య కాలం వరకు ప్రత్యేకమైన చట్టం కానీ రాలేదు. మనకి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా అదంతా సక్సెస్ఫుల్ కాలేదు. తర్వాత నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీస్ చేసాం, నేషనల్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ చేసాం, తర్వాత నేషనల్ మెంటల్ హెల్త్ యాక్షన్ ప్లాన్ కూడా చేసాం. ఇవన్నీ చేస్తున్నా కానీ మనలో మార్పు రాందే, సమాజంలో మార్పు రాందే మెంటల్ హెల్త్ బాగుపడుతుందని నేను అనుకోను. ప్రపంచ దేశాల్లో దాదాపు వాళ్ళ జీడిపిలో మెంటల్ హెల్త్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సింది ఈవెన్ 1% కూడా చాలా వరకు ఉండట్లేదు అనమాట. ప్రపంచంలో సూసైడ్స్లో 79% సూసైడ్స్ పేద దేశాలు, మధ్యతరగతి ఎక్కువ మంది ఉన్న దేశాల్లోనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సూసైడ్స్ కొంత తక్కువగా ఉన్నాయి. సో మెంటల్ హెల్త్కి, ఆర్థిక స్తోమతకి, మెంటల్ హెల్త్కి వాళ్ళకున్న సొసైటల్ స్ట్రెస్కి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్యామిలీ బాండింగ్స్, సొసైటీ బాండింగ్స్ బాగుండి, కొంత ఉద్యోగ అవకాశాలు, స్టూడెంట్ లైఫ్ బాగుంటే కనుక నిజంగా మెంటల్ హెల్త్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. దీనికోసం ప్రభుత్వం, సమాజం కృషి చేస్తుందని కోరుకుందాం.